భక్తులకందరికి కూడా మరి ఈ వారములో 24, 25వ తేదీలలో ఏ గ్రహము ఏ రాశిలో సంచరిస్తూ ఉంది, ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తూ ఉందో అనేది తెలుసుకుందాం. మరి మొట్టమొదటిగా చూసుకున్నట్టయితే మేషరాశిలో చంద్రుడు, వృషభ రాశిలో కుజుడు గురువు, కర్కాటక రాశిలో బుధుడు, సింహరాశిలో రవి శుక్రుడు, కన్యా రాశిలో కేతువు, కుంభరాశిలో శని, మీనరాశిలో రాహు యొక్క సంచారం నడుస్తూ ఉంది. సింహరాశి సింహరాశి వారికి బంధుమిత్రులతో వైరం, మొండిగా ముందుకు వెళ్ళడం, ధనలాభము, గౌరవ నాశనము, ఆశించిన విధంగా పనులు ముందుకు సాగకపోవడం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఊహించని గొడవలు జరగడము, అదేవిధంగా మనశ్శాంతి లేకపోవడము, కుటుంబ కలతలు, సత్కీర్తి, ఇంట్లో మనశ్శాంతి లేకుండా భోజనం సమయానికి చేయకపోవడము, ఇలాంటి కొన్ని విషయాలు జరిగే అవకాశం ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి సకల కార్యసిద్ధి, అదేవిధంగా మనోల్లాసము, శారీరక సౌఖ్యము, తగాదాలు, అనుకోని గౌరవము, అదేవిధంగా కొద్దిపాటి విచారంతో ఉండే అవకాశం ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆరోగ్యము, మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి, ధనాదాయనము, విచారము, బంధుమిత్రులతోని కొద్దిపాటి గొడవలు జరిగే అవకాశం ఉంది. తదుపరి ధనస్సు రాశి. మరి ధనుస్సు రాశి వారికి ధన నష్టము, మానసిక ఆందోళన, అకార వైరము, సభా గౌరవము పొందే అవకాశం ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ప్రతి పనిలో కూడా ప్రతికూలత ఉంటుంది. అలసత్వం, సమస్యలు, సంజన సాంగత్యము, పాపకార్యాలు చేయబోతారు. శత్రు సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి మకర రాశి వారు కొద్దిగా ఈ 2 రోజులు కూడా ఆంజనేయ స్వామి నామాన్ని మనసులో అనుకోవడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి కార్యములందు జయము కలుగుతుంది, ధనవస్తు ప్రాప్తి కలుగుతుంది, ఆభరణ లాభము, దుష్టులతో కలహము, కొద్దిపాటి గాయాలు, శారీరక శ్రమకు తగినట్టుగా గుర్తింపు అనేది ఉండకపోవడం జరుగుతుంది. కాబట్టి కుంభరాశి వారు కూడా కొద్దిగా ఈ 2 రోజులు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని ఆంజనేయ స్వామి యొక్క సింధూరాన్ని తిలకముగా పెట్టుకుంటే మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి మానసిక బాధ, ఆహార సంబంధ సమస్యలు, ధనవస్తు నష్టము, భార్యతో కలహము, ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, ఏవో ఆలోచనలు మనసులోకి రావడం జరుగుతూ ఉంది. కాబట్టి మీనరాశి వారు కూడా కొద్దిగా జాగ్రత్త తీసుకొని అన్నీ కూడా మనసులో తీసుకోకుండా ఆ యొక్క భగవంతుని నామస్మరణ చేయడం చాలా మంచిది. భగవంతుని యొక్క నామస్మరణ చేయడం చాలా మంచిది. ఓం శ్రీ గురుభ్యో నమః. హరః ఓం. లోకా సమస్త సుఖినో భవంతు.